హైదరాబాద్ పాత బస్తీ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలింపు. ప్రభుత్వాలు మారుతున్నా ఉప్పల్ పరిస్థితి మారట్లేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేసిన కవిత. కేటీఆర్ పర్యటనలో అపశృతి, ఓ ప్రముఖ ఛానల్ కెమెరామ్యాన్ గుండెపోటుతో మృతి. అంతా వాళ్లే చేశారు. తిరుమల లడ్డు కల్తీ లిక్కర్ కేసుపై ఏపీ మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు. నేడు చిత్తూరు కలెక్టరేట్ సమీపంలో డివిజన్ డెవలప్మెంట్ కార్యాలయంను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఐఎండీ హెచ్చరిక, రాష్ట్రానికి వాతావరణ శాఖ అలర్ట్. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం. పాత బస్తీలోని రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటాపూర్లో బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది. జునైద్ అనే యువకుడిని దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ దారుణంతో పాత బస్తీ ఉలిక్కిపడగా 24 గంటల్లోపే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒమర్ ఆలీ అనే ఇద్దరు జునైద్ను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఓ ఇంటి అమ్మకం విషయంలో కొంతకాలంగా జునైద్, ఉమర్ల మధ్య విభేదాలు తలెత్తినట్టు పోలీసులు చెబుతున్నారు. సమస్యను పరిష్కరించుకునేందుకు పిలిచి మాట్లాడుతున్న సమయంలో ఉమర్ ఆలీ ఒక్కసారిగా కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు నిర్ధారించారు. దాంతో పడిందంటే యాక్చువల్గా ఇప్పుడు ఇంజూర్డ్ పర్సన్ కానీ రెస్పాండెంట్స్ కూడా వాళ్ళు దగ్గర బంధువులే. అయితే అసలు ఈ రప్చర్ ఎందుకు అయింది, తర్వాత మన అసలు స్టాబింగ్ నాకు ఎందుకు వచ్చిందని చెప్పి ఇన్వెస్టిగేషన్ మేము స్టార్ట్ చేస్తున్నాం. మేము ఆల్రెడీ ఇప్పుడు ఆ రెస్పాండెంట్స్ కూడా వాళ్ళిద్దరు కూడా వాళ్ళు ఇప్పుడు మా కస్టడీలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కొంచెం తరవ ఇంటర్గేషన్ చేస్తే అసలు రీజన్ ఫర్ ఈ స్టాబింగ్ వరకు ఎందుకు పోయిందని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని తర్వాత తెలుసుకున్న తర్వాత మీకు క్లియర్గా మీకు ప్రెస్ నోట్ ఇస్తాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త హెచ్ఐఎల్టీపీ జీవోతో 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ హెచ్ఐఎల్టీపీ జీవోకు వ్యతిరేకంగా భూ కుంభకోణాన్ని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఈ క్రమంలో కుత్బుల్లాపూర్లోని షాపూర్లో హమాలీలతో మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హెచ్ఐఎల్టీపీ జీవో వల్ల కలిగే నష్టాలను వివరించారు. అంత తక్కువ వేతనంతో కుటుంబాన్ని ఎలా పోషించాలో వారికే తెలియాలి అంటూ తమ బాధను కేటీఆర్ కు కార్మికుడు వివరించాడు. పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా, మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాఢపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు 4 డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మేము ఈ హెచ్ఐఎల్టీపీ అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం. ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు. ఇక్కడ కార్మిక నాయకులతో మాట్లాడినాం, వారు అంటున్నారు ఈ ప్రాంతంలో 3-4 లక్షల మంది కార్మికులు ఉన్నారు, మరి మేమెక్కడ పోవాలా అని వారు మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఒక పరిశ్రమను తరలించాలంటే కూడా కొంత ప్లానింగ్ ఉండాలి. ఆ పంపించే కాడ అందుకే మా ప్రభుత్వంలో ఆనాడు ఫార్మా సిటీ అని పెట్టాం. ముచ్చర్లలో 19,000 ఎకరాలు ఈ పరిశ్రమలు తరలించాలి అంటే అక్కడ కాలుష్యం రాకుండా జీరో ఎఫ్లూయెంట్ పెట్టి అక్కడ తరలించాలని మేము ప్లాన్ చేస్తే, ఈయన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అక్కడ కూడా రియల్ ఎస్టేట్ దందా చాలు చేసినాడు. ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ రియల్ ఎస్టేట్ దందా, ఇక్కడ హెచ్ఐఎల్టీపీ పేరిట ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా. ఈయనకు తెలిసింది రియల్ ఎస్టేట్ బ్రోకరిజం తప్ప ఇంకొకటి ఏది తెలియదు. పరిశ్రమలు తెచ్చేది తెలియదు, ఉపాధి కల్పించేది తెలియదు. మరి మీకు కూడా పరిస్థితి, మీకు అక్కడ మీకు పని ఉండదు, ఇన్ని రకాల నష్టం ఎవరికి లాభం? ఒక 400-500 మంది బడాబాబులు డబ్బులున్న వాళ్ళు వాళ్ళకి అడిగి భవిష్యత్తుకి ఇచ్చి వెనకాల అగ్రిమెంట్లు చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలన్న ఆశతో ఆయనకి ఏమంటూ ఏంటంటే
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల ఆలస్యానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉప్పల్ ఫ్లైఓవర్ ను 8 ఏళ్లుగా కడుతూనే ఉన్నారని అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఉప్పల్ ప్రజల పరిస్థితి మారటం లేదని విమర్శించారు. ఈ అంశంపై తాను శాసన మండలిలో ప్రశ్నిస్తే మంత్రి కోమటిరెడ్డి స్పందించారని, త్వరలోనే సమీక్ష చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడకు వచ్చి నిరసన తెలిపి వెంటపడి పనులు చేయించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని, లేదంటే మా సంస్థ తరపున మేమే ప్రభుత్వం వెంటపడి పనులు చేయిస్తామని వ్యాఖ్యానించారు. 14 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూస్ గా కడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ ఉప్పల్ ప్రజల పరిస్థితులు అయితే మారడం లేదన్న విషయాన్ని మనందరం కూడా గమనించవచ్చు. మరి ఇక్కడ ఉప్పల్లో ఉండేటటువంటి ఫ్లైఓవర్ పూర్తి చేయడానికి కోసము పోయిన సంవత్సరం నేను లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక ఎమ్మెల్సీగా ఈ విషయాన్ని రేజ్ చేయడం జరిగింది. అప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తొందరలో పూర్తి చేస్తాం మేము బీజేపీ కిషన్ రెడ్డి గారు మరి దగ్గరుండి కేంద్ర మంత్రి కాబట్టి దాన్ని పరిష్కారం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. మరి ప్రాంత ఎంపీ అయినటువంటి ఈటెల రాజేంద్ర అన్న ఇక్కడికి రావాలి, మేము ఎట్లయితే వచ్చినామో అట్లా ఒకసారి మీరు వచ్చి చూస్తే ఈ కాంట్రాక్టర్లకు భయం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్తో అయ్యే ప్రాజెక్టు కాబట్టి ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఇక ఇన్నేళ్ళైనా ఇంకా కొనసాగుతూ ఉంది కాబట్టి ఇప్పటికన్నా దీనికి పరిష్కారం చూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ బీజేపీ ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలి, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు అవసరమైతే ఇక్కడ కూర్చొని దీక్ష చేసి ధర్నా చేసి మరి గొడవ చేయాలి, దీన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవాలి. మీరు చేయకపోతే ఇదే విజిట్ ఇదే పని మేము నిరంతరం చేసి మీరు ఈ పని పూర్తి చేసే వరకు కూడా ఎంటబడతామని జాగృతి నుండి తెలియజేస్తా ఉన్నాం. మరి మొత్తం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పర్యటన జాగృతి జనం బాట ఇవాళ ప్రారంభమైంది. ఇంకా 4 రోజులు ఈ పర్యటన జరుగుతుంది, అన్ని నియోజకవర్గాల్లో కూడా సాగుతుంది. కాబట్టి మరి జనం బాట కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి చేస్తున్న ఈ యాత్రకి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం రోజురోజుకి పెరిగిపోతోంది. మొన్నం కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ దగ్గరలో నడి రోడ్డుపై పెద్ద పులి దర్శనమిచ్చింది. రోడ్డుకు అడ్డంగా పులి పడుకోవడంతో వాహనదారులు వణికిపోయారు. కాగా తాజాగా బుధవారం రాత్రి కొమరంభీం జిల్లా సిర్పూర్ మండలం వేంపల్లి రైల్వే బ్రిడ్జిపై చిరుతపులి పరుగులు పెట్టింది. వాహనదారులు రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలోనే చిరుత రోడ్డుపై కనిపించింది. దీంతో వాహనదారుడు తన ఫోన్లో వీడియో తీయగా చిరుత బ్రిడ్జిపై నుండి పారిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మరోవైపు మంచిర్యాల జిల్లాలోనూ పుల్ల సంచారం పెరుగుతోంది. కుత్బుల్లాపూర్ జీడిమెట్ల ప్రాంతంలో జరిగిన కేటీఆర్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఆయన పర్యటనను చిత్రీకరిస్తున్న ఓ ఛానల్ కెమెరామ్యాన్ గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే అతన్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. మృతుడు ఓ ఛానల్లో పనిచేస్తున్న దామోదర్ గా గుర్తించారు. खबरदार लैंड माफिया